ప్రార్థన ఏదో చేయండి నా. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. మేలుకొలుపు రచన శ్రీ శ్రీ పోలోజు శ్రీ కృష్ణసింహులు. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మ జరా మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం బని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఎల్ల దానం. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల చూడగ కల్ల మేలుకొను కల్ల మేలుకొను. కామక్రోధ లోభస్య దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపకారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామక్రోధ లోభములనే క్రూరయా షట్కోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను జ్ఞాని మేలుకొను. ఆశయాబద్ధతే లోకః కర్మణా బహు చింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన ఆయువెల్లను తెలియకుండగ నరుగు మేలుకొను నరుగు మేలుకొను. సంపద స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపమం విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమే సంపదలు గన పుష్పమే యౌవన స్థితి సత్య
నిత్యముగయా మెరపు తీగతో సమమి ఆయుష్యం సమమియాయుష్యం జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిత్యయా ద్వయోత్యజతి యజ్ఞానం ఏతత్ జ్ఞానం చ పరిత్యజేత్తు జ్ఞానాజ్ఞానములను గాంచెయు జ్ఞానద్వంద్వంబును త్యజించెయు పూర్ణిమాని నట్టి నీవు సున్న మేలుకొను సున్న మేలుకొను కృపకు నీకు కింకరుండను కృష్ణ సింహుని వంక చూచెయు జంక కనుచును శంక బాపును జనక మేలుకొను జనక మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మకరాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవా. జై గురున్న. వచ్చినావన్నా, చదువుతావా? లేదు లేదు లేదు, అది వచ్చింటే అది పెట్టా, అది మ్యూట్ అది ఉండే వైఫై. సరే అండి, జై గురున్న. రేపటి నుంచి చదువుతా. అయితే ఇంద్రియానుభవం జరిగినప్పుడల్లా రద్దవుతుందా అంటే రద్దవదు అన్నారు. నీవు కేవలం సాక్షిగా నిలబడి ఆయా ఇంద్రియానుభవాలను సాక్షిగా గమనిస్తూ కర్మశేషమనేటటువంటి రాగద్వేషాలను మిగుల్చుకోకుండా తీవ్రమైనటువంటి వైరాగ్యంతో, తీవ్రమైనటువంటి ముముక్షత్వంతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ కర్మను రద్దు చేసుకోగలుగుతారు. వారికి మరలా అటువంటి కర్మ సంగతం ఏర్పడేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. ఇది ఇటువరకు నిన్న జరిగింది. ఏమిటయ్యా అందులో ఉన్నటువంటి రహస్యము అంటే, బంగారు ఆభరణాన్ని చెడగొట్టి మరొక ఆభరణాన్ని చెయ్యాలి అనుకోండి, అది కరిగేయాలి, అది కరగబెట్టాలి. కరగేసిన తర్వాత దానికి ఉన్నటువంటి ఆభరణం అనేటటువంటి ఆకారం పోయి బంగారం అనేటువంటి వస్తువు మిగులుతుంది. ఆ ఆకారం పోయి బంగారం మూటైంది గురుదేవ. బంగారు కళ్ళబోయినాడు. ఏ పదార్థమైనా అంతే. ఇప్పుడు భూగర్భంలో భూమిపైన కనబడుతున్నటువంటి శిలలన్నీ ద్రవ రూపంలో ఉన్నాయి. ఈ భూమిపైన భూగర్భంలో భూమిపైన కనపడేటువంటి ఈ రాళ్ళన్నీ కూడా ద్రవ రూపంలో ఉన్నాయి. మాంగ్మా అంటారు దీన్ని, మాంగ్మా అంటారు దాన్ని. అలా అది ఉండబట్టే భూమి తిరిగేటప్పుడు లోపల ఉన్నటువంటి మాంగ్మా ప్రభావం వలన, భూమి యొక్క భ్రమణము పరిభ్రమణము వలన, సూర్యుని ప్రభావం వలన, సూర్యకాంతి ద్వారా, సూర్యుని ద్వారా విడుదలవుతున్నటువంటి విద్యుదయస్కాంత తరంగాలన్నీ కూడా
ఈ భూమి లోపల ఉన్నటువంటి మాగ్మా అనేటువంటి రాళ్ళు కరిగినటువంటి స్థితి ద్వారా ఏర్పడినటువంటి వ్యతిరేక విద్యుద్దయ అయస్కాంత తరంగాల ద్వారా ఈ రెండు బలాలు ఒకదానికొకటి సంఘర్షణ విఘర్షణ జరిగి సంయోజన వియోజనాలు జరిగి భూమి చుట్టూ వాతావరణ పొర ఏర్పడినది. ఇది అసలు వాతావరణ పొర ఏర్పడినటువంటి విధానం. ఇది అసలు ఎట్లా అంటే ఈ వాతావరణపు పొర ఏర్పడినటువంటి విధానం. ఇలా మన చుట్టూ వాతావరణం ఏర్పడబట్టి ఆయా వాయువుల సమ్మేళనం వలన జీవరాశి ఉద్భవించింది. ఈ జీవరాశి అంతా ఈ విధంగా ఉద్భవించింది. ఈ వాతావరణమే లేకపోతే ఆ జీవరాశే లేదు. కాబట్టి ఈ వాతావరణం అనేటువంటి పొరని మనం ఆకాశంగా చెబుతున్నాం. ఇది వాతావరణం అనేటువంటి పొరని మనము ఆకాశంగా చెప్తా ఉన్నాం. అంటే అర్థం ఏమిటట 269 లేదు పోయినాం, పొరపాటు పడినాం. అంటే అర్థం ఏమిటట, ఏదైనా ఒకటి చేశావు, ఆలోచనే కావచ్చు, చేస్తే ఏమైంది, ఆలోచన యొక్క శేషం మిగిలింది. అది ప్రణాళికా రూపంగా కావచ్చు, లేదా బోధనా రూపంలో కావచ్చు, లేదా క్రియగా మారి ఫలించవచ్చు, లేదా అంకుర రూపంలో లోపలే ఉండిపోయి అవకాశం వచ్చినప్పుడు ప్రకటితం కావచ్చు, లేదా ఉత్తర జన్మకో మరి శతజన్మలకో ఫలించవచ్చు. అలాంటి అవకాశం కూడా సృష్టిలో ఉందన్నారు పెద్దలు. కాబట్టి మన జీవితంలో అనేక రకాల సంఘటనలు జననం నుంచి మరణం వరకు కారణరహితముగా ఏర్పడుతున్నటువంటి అనేక సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ కారణరహితం అని ఎందుకు అంటున్నామంటే, వాళ్ళెవరూ కూడా మేము కారణమని ఒప్పుకోరు. దీనికి కారణం ఎవరంటే ఎవరికీ తెలియదు. దీనికి కారణం ఎవరంటే ఎవరికీ తెలియదు. ఎందుకు తెలియదు? అది సుషుప్తావస్థలో ఉంటుంది కాబట్టి. దీనికి కారణం ఎవరంటే ఎవరికీ తెలియదు. అంటే ఎవరికైతే కారణం పరోక్షంగా ఉంటుందో ఆ పరోక్షముగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఈ కర్మకు కర్త, ఈ కర్మకు ఫలప్రదాత. అదేమిటండి, ఈశ్వరుడు కర్త ఎలా అవుతాడు? జీవుడు కదా కర్త అంటే అనే ప్రశ్న కలిగింది ఇక్కడ. ఈ జీవుడు ఆ ఈశ్వరుని యొక్క ప్రతిబింబం కదా. ఈ జీవుడు ఆ ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే కదా. ఈ జీవులన్నీ ఆ ఈశ్వరుని చేతనే సృజింపబడ్డాయి కదా. ఆ ఈశ్వరుడే ఈ జీవులన్నింటినీ సృజించేటప్పుడు నిమిత్త మాత్రముగా నాదేమీ పాత్ర లేదు నాయన, నీ మూట నీకే ఇచ్చి పంపుతున్నాను. ఏమంటున్నాడు ఈశ్వరుడు? నాదేమీ పాత్ర లేదు నాయన, నువ్వు కట్టుకునేటువంటి మూట అది. మంచి చేసినటువంటి వానికి మంచి జన్మగాను, చెడు చేసినటువంటి వానికి చెడు జన్మగాను ఆ ఈశ్వరుడు ఈ జీవులన్నింటినీ సృజించేటప్పుడు నిమిత్త మాత్రముగా నాదేమీ పాత్ర లేదు, నీ మూట నీకే ఇచ్చి పంపుతున్నాను, నీవు తెచ్చుకున్నటువంటి మూట నీకే ఇచ్చి పంపుతున్నాను అని చెప్పే పద్ధతిలో ఈ సృష్టి నడుస్తుంది. అయితే మరి నేనేమీ మార్చలేనా? అంటే ఏమీ మార్చలేకపోతే ఈ సాధనలు ఎందుకు? మళ్ళా నిన్ను నీవు మార్చుకోకపోతే, నిన్ను నీవు
గలగలేకపోతే మరి ఈ సాధనలన్నీ ఎందుకు? ఈ సిద్ధాంతాలన్నీ ఎందుకు? ఈ ఈశ్వరత్వం ఎందుకు? దీనికంటే నిరీశ్వరత్వమే బాగుంది కదా, నాస్తికత్వమే బాగుంది కదా. ఈశ్వరుడు లేడంటే ఏ తగాదా లేదు కదా. నా తిప్పలు నేనే పడతాను కదా. ఈశ్వరుడు ఉన్నాడని మరలా నా తిప్పలు నన్నే పడమంటే ప్రయోజనం ఏముంది అని అడిగేటటువంటి గుణత్రయములో ఘనీభవించినటువంటి వారు ఉన్నారు. ఈ విధంగా అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. గుణత్రయము ఘనీభవించినటువంటి వాళ్ళు కూడా 3 గుణాలను తెలిసి ఘనీభవించినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రశ్న అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక ఎరుక కలిగింది. ఆ ఎరుక ఏమిటంటే నేను దేహం కాదు. ఆ ఎరుక ఏమని ఎరుగుతా ఉంది అంటే నేను దేహం కాదు, నేను ఈశ్వరుడను. ఇది 2వ ప్రశ్నకు సమాధానం. కాబట్టి సాధనలు ఎందుకు చేయాలంటే ఈ ఈశ్వరానుగ్రహము ద్వారా వాసనాక్షయం అవ్వడానికి చేయాలి. ఈ సాధనలు ఎందుకు చేయాలప్ప అంటే ఈ ఈశ్వరానుగ్రహము ద్వారా వాసనాక్షయము అవడానికి చేయాలి. వాసనాక్షయము అంటే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. అందుకోసమే ఈ ఈశ్వరానుగ్రహము ద్వారా మనము ఆ అనుగ్రహాన్ని, ఆ సాధనను చేయాలి. అలా ఎవరైతే ఈశ్వరానుగ్రహాన్ని పొంది వాసనలను నిశ్శేషముగా పోగొట్టుకొని ఆగామి కర్మను రద్దు చేసుకున్నారో, ఇప్పుడు మూటగట్టిండేటువంటిది ఈ ఆగామి కర్మను ఎవరైతే రద్దు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కందార్థములో సూటిగా చెప్పినటువంటి అంశం పాపములు పుణ్యములు భూమి ప్రాపించునా ఎరుక చెంత. ఇప్పుడు పాపములు పుణ్యములు భూమి ప్రాపించునా ఎరుక చెంత అంటే జ్ఞానం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. జ్ఞానం లేకపోతే అవి ఏవి పనిచేయవు. కాబట్టి జ్ఞాన బలం చేత ప్రకటితమై వ్యవహారశీలమవుతున్నాయో, ఎప్పుడైతే ఈ జ్ఞాన బలం చేత ఇవన్నీ ప్రకటితము అంటే తెలియబడి, విచారించబడి, వివరించబడి ఎప్పుడైతే ఈ వ్యవహారశీలమవుతున్నాయో ఆ జ్ఞానమే ఎరుక. మరి ఆ జ్ఞానాన్ని గుర్తించాలి అనుకో, గుర్తించాము. ఆ జ్ఞానాన్ని గుర్తించాము అంటే ఎరుక చేత భ్రమసిన వారి జ్ఞానము కూడా ఒక భ్రమని కలిగిస్తుందట. ఏమైంది? ఇప్పుడు గుర్తించి ఉన్నాము అనుకో, గుర్తించి ఉన్నా ఎరుక చేత భ్రమిసిన వారి జ్ఞానము కూడా ఒక భ్రమ. అది తెలియబడేది కూడా భ్రమని కలిగిస్తుందట. అది ఏమిటంటే జ్ఞానం తన మూలాన్ని తాను గుర్తిరిగేటటువంటి పనిలో పడితేనేమో, చూడు, అది ఏమిటంటే జ్ఞానం తన మూలాన్ని తాను గుర్తిరిగేటటువంటి పనిలో పడితేనేమో పరమాత్మని చూపెట్టింది. అప్పుడేమి పరమాత్మనేమో చూపెట్టింది, లేక బయలును చూపెట్టింది, ఎరుకను విడిపించింది. తన మూలాన్ని తాను గుర్తిరిగేటటువంటి పనిలో పడితే నీ మూలాన్ని నువ్వు గుర్తిరుక్కుంటావో, నువ్వు ఉన్నావో లేదో నీకు తెలియబడుతుంది. అందుకు జ్ఞానం ఏం చేయాలా? తన మూలాన్ని తాను గుర్తిరిగేటటువంటి పనిలో పడాల. పడితేనేమో ఏమవుతుంది? పరమాత్మని చూపెట్టింది. అప్పుడు ఒకటి మిగిలింది, అదే అఖండ బ్రహ్మస్వరూపం. ఆ
ఒకటి మిగిలింది. ఆ ఒకటి ఏమైంది? పరమాత్మని చూపెట్టిందా? చూపెట్టిన తర్వాత లేకోకుండా ఏమని బయలును చూపెట్టింది. ఇక్కడ పూర్ణ విధి కోసం ఏం చూపెట్టింది? బయలును చూపెట్టింది. ఎరుకను విడిపించింది. ఇక 96 తత్వాలతో కూడుకున్నటువంటి ఆ ఎరుకను విడిపించింది. అనేకం ఏకమైంది. ఆ ఏకమై ఒకటై ఉన్నటువంటిది ఆ పరమాత్మను చూపించింది. చూపెట్టిన తర్వాత ఏమైంది? బయలును చూపెట్టింది. బయలును చూపెట్టిన తర్వాత ఏం జరిగింది? ఎరుక లేదు. ఇంకా దాన్ని చూస్తే ఇది లేదు. ఎట్లా? వెళుతూ వచ్చి చీకటిని చూస్తేనే చీకటి లేకపోయినట్టు, సూర్యుడు వస్తానే మబ్బు పటాపంచులైనట్టు. అట్లా ఎప్పుడైతే జ్ఞానం తన మూలాన్ని తాను ఎరిగిందో ఇవన్నీ లేవు, ఒకటే మిగిలింది, అదే పరమాత్మ అని. మరి ఆ పరమాత్మను చూపెట్టిన తర్వాత అది కూడా లేకపోయింది. ఏం మిగిలింది? బయలును చూపెట్టింది. నేను మిగిలిందని, చూసినానని, నాకు తెలియబడింది అనేటువంటి విషయం కూడా లేదు నీకు అక్కడ. ఎరుక లేదు కాబట్టి, ఎరిగే లక్షణం లేదు కాబట్టి ఎరుకను విడిపించింది. అదే జ్ఞానం అచైతన్యం వైపు, జడం వైపు పనిచేస్తుంది. అదే జ్ఞానమే అచేతనం వైపు, జడం వైపు పనిచేసింది. ప్రపంచం వైపు పనిచేసింది. మూడు వైపులా పనిచేసింది. అప్పుడు భ్రమలన్నీ ఏర్పడ్డాయి. ఆ జ్ఞానమే అచేతనం వైపు పనిచేసింది, జడం వైపు పనిచేసింది, ప్రపంచం వైపు పనిచేసింది. అప్పుడు ఏమైంది? భ్రమలన్నీ ఏర్పడినాయి. పిండాండ పద్ధతిగా, బ్రహ్మాండ పద్ధతిగా ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా భ్రమాజన్యమైనటువంటిది. ఇప్పుడు పిండాండ బ్రహ్మాండ పద్ధతి అంతా కూడా ఏమై ఉంది? దీని వ్యవహారం అంతా భ్రమాజన్యమైనటువంటిది. కాబట్టి భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జన అంటాడు శృతి ప్రమాణం. ప్రాపింప వెరుక నడసిన తాపసులు ఏమండి? ఇక్కడ ఈ పదం వచ్చి కందార్థంలోది, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కందార్థంలోది. ప్రాపింప వెరుక నడిచిన తాపసులు ఏమంటున్నారు ఇక్కడ? ఏమండి, తపస్సు ఎందుకు చేయాలండి? అసలు తపస్సు చేయకపోతే ఏమవుతుంది అనేవాళ్ళు కూడా ఈ కాలంలో చాలా మంది కనబడతా ఉన్నారు. తపస్సు చేయకపోతే ఏమవుతుంది అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలా మంది ఈ కాలంలో ఉన్నారు. అసలు తపింపజేయడం అంటే ఏమిటండి అంటే, అసలు తపింపజేయడం అంటే ఏమిటి? ఈ ఎరుక చేత కదా ఇదంతా ప్రాప్తి అనేది నడుస్తుంది. ఈ ఎరుక చేతనే కదా ఇదంతా ప్రాప్తి అనేది నడుస్తూ ఉంది. మరి ప్రాప్తి అన్న దానిని విడిపించాలి అంటే, ఎరుకను విడిపించాలనే తపస్సు చేయాలి. నువ్వు ప్రాప్తి అన్న దానిని విడిపించాలంటే నీకు ప్రాప్తింపబడినటువంటిది, అది సుకర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు, మూట కట్టినటువంటిది. దాన్ని విడిపించాలంటే ఎరుకను విడిపించాలనేటువంటి తపస్సు చేయాలి కదా. నువ్వు అనే సూచన చేస్తున్నారు ఇక్కడ. తపస్సు చేయాలి నువ్వు అనే సూచన చేస్తున్నారు. తపస్వి అంటే అర్థం ఏమిటంటే, జ్ఞానదేవతు కైవల్యం, జ్ఞానాదేవతు కైవల్యం అనే సూత్రం తెలిసినటువంటి వాడై, కైవల్యం అనేటువంటి లక్ష్యాన్ని స్పష్టముగా స్వీకరించి జీవితాన్ని నడుపుకుంటూ కళత్ర, పుత్ర, మిత్ర, బంధు, భార్య, సహోదర, సఖ ఇత్యాదులన్నీ కూడా భ్రమాజన్యమని, భ్రాంతిజన్యమని, దేహాత్మ సంబంధమని తెలిసి ఏం చేయాలి? ఇక్కడ తీవ్రమైనటువంటి వైరాగ్యముచే, పూర్ణ వైరాగ్యముచే, పూర్ణ బోధచే
కేవలము జ్ఞానమును మాత్రమే ఆశ్రయించి భ్రమాజన్య జ్ఞానమును విడవాలి. ఈ భ్రమతో కూడుకున్నటువంటి వాటినన్నిటినీ విడవాలి. భ్రమ వల్ల కూడా ఒక జ్ఞానం కలుగుతుంది. అది భ్రమాజన్యమన్నమాట. అంటే ఇక్కడ ఏం చేయాలి? తపస్వి దేనిని తపస్సు చేయాలి? ఏదైతే ఈ ఎరుకను విడిపించాలనేటువంటి తపన నీకైతే ఉందో వాటి కోసమయ్యే నువ్వు సాధన ప్రాప్తి పొందేదానికి సాధన చేయాలి అనే సూత్రం తెలిసినటువంటి వాడై కైవల్యం అనేటువంటి లక్ష్యాన్ని స్పష్టముగా స్వీకరించి 5వ స్థానం కైవల్య స్థితి, కేవల స్థితి. అంటే కైవల్యం అనేటువంటి స్థితిని పొందాలంటే అది బ్రహ్మాకార ఉక్తి స్థితిని పొందాల. నేను బ్రహ్మనైతిని, స్వస్వరూప స్థితిని పొందాల. ఆ స్థితి స్పష్టంగా స్వీకరించి జీవితాన్ని నడుపుకుంటూ, అంటే ఈ రాజయోగంలో ఉండి కళత్ర అంటే పుత్ర, మిత్ర అంటే బంధువులు, పుత్రులు, మిత్రులు, భార్య, సహోదర, సఖ అంటే ఏమో ఇత్యాదులన్నీ కూడా భ్రమాజన్యమని, భ్రాంతిజన్యమని, దేహాత్మ సంబంధమని తెలిసి, ఇవన్నీ కూడా భ్రాంతిజన్యము, భ్రమాజన్యమని తెలిసి ఏం చేయాలి? ఇక్కడ తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉండాలి. అంటే అంటని స్థితిగా ఉండాలి. అంటే ఒక భుజం మీదనేమో బాహ్య ప్రపంచాన్నంతా ఈ రాజయోగంలో ఉండి వీటినన్నిటినీ ఒక భుజం మీద అనుభవిస్తూ, ఒక భుజం మీదనేమో ఈ అంతరార్థాన్ని, బాహ్యాన్నంతా కూడా ఒక భుజం మీద, అంతరాన్నంతా ఒక భుజం మీద రెండింటినీ సమానంగా నడిపించుకుంటూ తీవ్ర వైరాగ్యముచే, పూర్ణ వైరాగ్యముచే పూర్ణ వైరాగ్యం పొంది పూర్ణబోధచే, అంటే ఈ శివరామ దీక్షితులు పరంపరగా తెలియబడినటువంటి పూర్ణబోధచే కేవల జ్ఞానమును మాత్రమే ఆశ్రయించి భ్రమాజన్య జ్ఞానంను విడవాలి. భ్రమ వల్ల కూడా ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ భ్రమ ఉన్న ఒక జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అది భ్రమాజన్యం అన్నమాట. అంటే నీ మనస్సు కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి తాడును చూడనప్పుడే అది పాముగా ఊహించింది. అది నీవు రాత్రి వేళ, చీకటి వేళ ఏ తోటకాటికో భూమి దగ్గరికో పోతా ఉంటావు అనుకో. అప్పుడు ఏమైంది? దారిలో త్రాడు పడిపోయింది. ఆ త్రాడును చూసి నీ మనస్సు ఏమంత వచ్చింది? అది కనపడని స్థితిలో ఉన్నప్పుడు ఏమంత వచ్చింది? తెలియబడని స్థితి. అది ఏమంత వస్తా ఉంది అంటే అది పాముగా కనపడింది. ఆ త్రాడు పాముగా కనపడింది. అప్పుడు అంటే ఆ మనస్సు కళ్ళెదురుగుండా ఉన్నటువంటి తాడును చూడనప్పుడు ఏమైంది? పాముగా ఊహించింది. ఆకారాన్ని ఆధారంగా స్వీకరించింది. ఆ త్రాడు పాముగా ఉంది, ఆ ఆకారం అట్లే ఉంది కాబట్టి దాన్ని పాముగా స్వీకరించింది, తెలియబడింది. వస్తునిచ్చే జ్ఞానం లోపించినప్పుడే భ్రమాజన జ్ఞానము పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే నీకు వస్తునిచ్చే జ్ఞానం తెలియలేదో, అది లోపించిందో, అప్పుడే నీకు భ్రమాజన్య జ్ఞానం, అది పాము కాదు త్రాడు అనేటువంటిది నీకు తెలియదు. వస్తునిచ్చే జ్ఞానం కలగలే అక్కడ, నీకు మనసుకు తోచింది అది అంతే. కాబట్టి అప్పుడు కైవల్యాన్ని జీవిత లక్ష్యంగా స్వీకరించిన వాళ్ళు ఆధారపడవలసినటువంటిది వస్తునిచ్చే జ్ఞానం మీదే కానీ భ్రమాజన్య జ్ఞానం మీద ఆధారపడకూడదు. అప్పుడు ఏమైంది? ఆ త్రాడును చూసినావు, పామని భ్రమించినావు, మళ్ళా కొంతసేపుకు వెళ్తరు పెట్టి చూసినావు.
ఆగిపెట్టో ఏమన్నా గీసి చూసినావు. చూస్తే అప్పుడు అది నీకు త్రాడు అని తోచింది. త్రాడు అని అప్పుడు వస్తునిచ్చే జ్ఞానం కలిగింది. ఇది పాము కాదు, త్రాడు. మరి నీవు ఆటికి పాకమునుకు ఏమై ఉన్నది? త్రాడే ఉంది. నీలో భ్రమ చెందినప్పుడు ఏమై ఉంది? మనసులో మార్పు చెందినప్పుడు ఏమై ఉంది? అది అప్పుడు కూడా త్రాడయ్యే ఉంది. మళ్ళా తర్వాత నువ్వు వెళ్తర పెట్టినాక కూడా ఏమై ఉంది? అప్పుడు కూడా త్రాడయ్యే ఉంది. 3 వేళ అదేమో త్రాడే. అంటే నీవు రాక మునుపు వాటికి నువ్వు ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత కూడా స్వతసిద్ధమై ఉన్నటువంటిది దైవము అనే నిర్ణయము నీకు తోచల్ల. ఇది 3 వేళ పాముందాడా? లేదు. మరి ఒకవేళ నీకు తోచింది, ఒకవేళే తోచింది, ఆ వేళ ఏది అంటే భ్రమాజన్యం. మనస్సు భ్రమ చెంది అది పామని భ్రమించింది కదా. అదైతే 3 వేళ త్రాడే. నీలో మార్పు చెందింది అంటే వస్తుతః జన్మతః నీలో జ్ఞానం ఉంది. జన్మతః జ్ఞానం ఉంది, కానీ మరిచినప్పుడు ఏమైంది? ఈ భ్రమాజన్యంలో ఇగో ఇదంతా పుత్ర, కళత్ర, పుత్ర, మిత్ర, బంధు, భార్య, సహోదర, సఖే ఇత్యాదులన్నీ కూడా ఇవి నిజమని తోచింది నీకు. ఈ భ్రమాజన్యంలో మునిగింది. ఇప్పుడు ఆ మనస్సు కళ్ళ ఎదురుగుండా ఉన్నటువంటి తాడును చూడనప్పుడే ఏమైంది? పాముగా ఊహించింది. ఆకారాన్ని ఆధారముగా స్వీకరించింది. వస్తునిచ్చే జ్ఞానం లోపించినప్పుడు ఈ భ్రమాజన్య జ్ఞానం పనిచేసింది. కాబట్టి కైవల్యాన్ని జీవిత లక్ష్యముగా స్వీకరించిన వాళ్ళు, నేను బ్రహ్మనైతిని అనేటువంటి బ్రహ్మాకార వృత్తి స్థితిని పొందినటువంటి వాళ్ళు, జీవిత లక్ష్యముగా స్వీకరించిన వాళ్ళు ఆధారపడవలసినది వస్తునిచ్చే జ్ఞానం మీదే గాని భ్రమాజన్య జ్ఞానం మీద ఆధారపడకూడదు. ఈ లక్షణం సాధన ద్వారా తెలియబడేటువంటి విషయం. ఇది ఈ కైవల్య స్థితి కూడా విచారణ రూపంలో కూడా మనకు తెలియబడుతుంది. ఎట్లా? స్థూల పంచీకరణ, సూక్ష్మ పంచీకరణ, కారణ పంచీకరణ, మహాకారణ పంచీకరణ, కైవల్య పంచీకరణ, దాన్ని ఈశ్వర పంచీకరణ అని కూడా అంటారు. ఇట్లా విచారణ రూపంలో కూడా నీకు తెలియబడతారు. ఇలా భ్రమాజన్య జ్ఞానం మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళు పాపపుణ్యములనేటువంటి వ్యాఘ్రము నోట చిక్కుకున్నారు. ఈ పాపపుణ్యములు వ్యాఘ్రము వంటివి. వ్యాఘ్రము అంటే సింహము, ఒక క్రూర జంతువు. ఒక్కసారి పట్టుకుంటే వదలవట, ప్రాణం పోయే వరకు కూడా అవి పనిచేస్తూనే ఉంటాయి. ఒకసారి పట్టుకుంటే వదలవు. ఇవి ఏమున్నాయి? ఈ వ్యాఘ్రం ఏది? మనకు మన అనుభవంలో మనస్సు అనేటువంటిది భ్రమే. ఈ భ్రాంతిజన్యమే ఒక వ్యాఘ్రమై పట్టుకుంది మనకు. ఈ పాపపుణ్యములు వ్యాఘ్రం వంటివి. వ్యాఘ్రం అంటే పులి, సింహం కాదు. ఒక్కసారి పట్టుకుంటే వదలవట, ప్రాణం పోయే వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. అట్లా ఇటువంటి పాపపుణ్యములనేటువంటి వ్యాఘ్రము నోట పడకూడదు. ఈ వ్యాఘ్రం అనేటువంటి ఈ పులి అనేటువంటి నోట పడకూడదు. అందుకని ఎరుకని వ్యాఘ్రముతో పోలుస్తారు. అందుకే ఎరుకని వ్యాఘ్రంతో పోలుస్తారు. ఎందుకంటే ఇవి అరిషడ్ వర్గములతోనూ పంచతన్మాత్రలైన విషయేంద్రియాలతోనూ కట్టుబడి ఉంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యములతో.
శబ్దభ్రమ, స్పర్శభ్రమ, రూపభ్రమ, రసభ్రమ, గంధభ్రమతో వీటికి కట్టుబడి ఉన్నటువంటిది కాబట్టి ఈ ఇట్లా ఇటువంటి పాపపుణ్యములు అనేటువంటి వ్యాఘ్రం నోట పడకూడదు అన్నమాట. అందుకని ఎరుకని వ్యాఘ్రముతో పోలుస్తా ఉన్నారు పెద్దలు. మరి ఆ పులితో పోలుస్తారు. మిగిలినవన్నీ వేరే వేరే రకముగా ఉంటాయి. పులి మాత్రం ఏమైంది? కంఠాన్ని పట్టుకుంటుంది. మిగతా మృగ జంతువులుగా అనేకంగా ఉన్నాయి, కానీ పులి మాత్రం ఏం చేస్తుంది? కంఠాన్నే పట్టుకుంటుంది. నేరుగా కంఠం దొరికే వరకు పోరాటం చేస్తూ ఉంటుంది. కంఠాన్ని పట్టుకుంటుంది. ఎక్కడ పట్టుకుంటే ప్రాణాన్ని వదిలేస్తుందో దానికి తెలుసు. ఎక్కడ పట్టుకుంటే ప్రాణాన్ని వదిలేస్తుందో దానికి తెలుసు అన్నమాట. అలా విలవిలలాడేటట్లుగా చేస్తుంది. ఈ ఎరుక కూడా ఏమి చేస్తున్నదంటే ఈ పాపపుణ్య ఫలితాలను మన చేత అనుభవింపజేస్తూ, సృష్టి సమిష్టిగా ప్రారబ్ధముగా అనుభవింపజేస్తూ, నీలో తెలివిని ఏర్పరిచి కైవల్యం దిశగా నిన్ను పరిణమింపజేసేటటువంటి మేలుకొలుపును ఇస్తుంది. ఈ విషయాన్ని ఇప్పుడు ఈరోజు మనకు మేలుకొలుపులో క్షుణ్ణంగా తెలియపరిచారు దివాకర స్వాములు వారు. అట్లా వ్యష్టి సమిష్టిగా ప్రారబ్ధముగా అనుభవింపజేస్తూ నీలో తెలివిని ఏర్పరచినటువంటి కైవల్యం దిశగా నిన్ను పరిణమింపజేసేటటువంటి మేలుకొలుపు ఇస్తుంది. అలా మేలుకొన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తపస్వీలవుతారు. ఈ తపస్వీలతో అయితే ఏమిటి ప్రయోజనం? ఈ తపస్వీలైతే ఏమిటి ప్రయోజనం అంటే శరీర ప్రాణ మనోబుద్ధులను తప్పింపజేయడం ద్వారా ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ మనస్సును, బుద్ధులను, ఈ బుద్ధిని తప్పింపజేయడం ద్వారా చిత్తములో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొడతారన్నమాట. ఎప్పుడైతే ఈ శరీర ప్రాణ మనోబుద్ధులను తప్పింపజేశారో ఇప్పుడు చిత్తంలో చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే చిత్తములో ఉన్నటువంటి ఈ చిత్తమే స్టాక్ పాయింట్. వీటన్నిటికీ నువ్వు చేసినటువంటి ఆగామిలో చేసినటువంటివన్నీ కూడా ఈ చిత్తమే నింపుకుంటుంది. ఈ చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొడతారన్నమాట. అందులో రకరకాలైనటువంటి ఆకర్షణలు ఏర్పడుతూ భావభావముల ద్వారా, ఆలోచనల ద్వారా వాటిని సత్యమని నమ్మి వాటి వెనకే పడి ఆసక్తమయ్యేటటువంటి జీవితాన్ని భ్రమాజన్య జ్ఞానం అని అంటారు. ఆకర్షణలకు ఏర్పడి హావభావముల ద్వారా, ఆలోచనల ద్వారా వాటిని సత్యమని నమ్మి వాటి వెనకే పడి ఉంటారు. ఈ శరీర ప్రాణమును బుద్ధులను తప్పింపజేసేటువంటి చిత్తంలో నింపుకొని వాటి అంటే పడి ఆసక్తమయ్యేటటువంటి జీవితాన్ని భ్రమాజన్య జ్ఞానం అని అంటారు. ఈ భ్రమాజన్య జ్ఞానము నుంచి వస్తునిచ్చే జ్ఞానానికి పరిణమించి ఏం చేయాలి? ఇప్పుడు నీవు ఈ భ్రమాజన్య జ్ఞానం నుంచి వస్తునిచ్చే జ్ఞానానికి చేరాలి. వస్తునిచ్చే జ్ఞానానికి పరిణమించి కేవలత్వాన్ని, కైవల్యాన్ని లక్ష్యముగా స్వీకరించి ఆ కేవలత్వాన్ని, ఆ కైవల్యాన్ని నీవు లక్ష్యంగా స్వీకరించి చిత్తమందు తగదెలుచుకొనుమి అంటే నీ చిత్తమును చిత్ స్వరూపంగా చూడడం రావాలి. ఆ చిత్తమును చిత్తు స్వరూపంగా చూడడం రావాల. వాసనాక్షయం అయితే ఈ చిత్తమే ప్రకాశ రూపాన్ని ధరిస్తుంది. ఇది అందులో ఉన్నటువంటి రహస్యం. చాలా మంది మాకు ఏమీ కనపడడం లేదండి అంటారు. ఇది అందులో ఉన్నటువంటి రహస్యం. చాలా మంది ఏమంటారు? మాకు ఏమీ కనబడడం లేదండి అంటారు. మరి ఈ కనబడడం లేదు అనడానికి కారణం ఏమిటంటే
ఈ కనపడడం లేదు అనే మాట వాళ్ళకి ఎత్తగలుగుతుంది అంటే ఈ స్వభావయుతమైనటువంటి వాసనలు క్షీణించలే. నీకు అలవాటు పడిపోయినాయి, జన్మ జన్మల నుంచి వెంటబడి ఉన్నటువంటి ఈ స్వభావయుతమైనటువంటి వాసనలు అవి క్షీణించలేదు. జన్మ జన్మల నుంచి అంటిపెట్టుకొని ఉన్నాయి. కాబట్టి చేయించేయబడలేదు, చేయింపజేయబడలేదు అంటే అవి ఖర్చు కాలే, అవి అట్లే ఉన్నాయి ఎంటబడి. అందువలన కళ్ళు మూసుకుంటే ఎప్పుడూ చీకటే ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఎల్లవేళ్ళ ఎప్పుడు కూడా చీకటే ఉంటుంది. మరి ఈ చిత్తము చిత్తు ప్రకాశముగా మారలే. ఈ చిత్తమేమి చిత్తు ప్రకాశం, అంతర్ముఖ ప్రకాశంగా ఇది మారలే. భౌతికంగా కూడా మన మెదడులో అనేక రకములైనటువంటి అనేక లక్షల కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. భౌతికంగా కూడా మన మెదడులో అనేక రకములైనటువంటి అనేక లక్షల కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. ఇవి అన్ని ప్రకాశం చేతనే పనిచేస్తున్నాయి. వాటి మధ్య విద్యుదయస్కాంత తరంగాలు ప్రకాశ రూపములో కమ్యూనికేషన్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎవరితో అయితే ఈ వాసనాక్షయం అయినదో వాళ్ళలో ఈ న్యూరాన్లు అన్నీ ఒకేసారి ప్రకాశాన్ని విడుదల చేయడం మొదలు పెడతాయి. ఎవరితో అయితే ఇది తయారైందో, ఎవరితో అయితే ఈ వాసనాక్షయం అయిందో వాళ్ళలో ఈ న్యూరాన్లు అన్నీ ఒకేసారి ప్రకాశాన్ని విడుదల చేయడం మొదలు పెడతాయి. తత్ప్రభావం చేత అతనికి ఎప్పుడూ కూడా ప్రకాశ దర్శనమే ఉంటుంది. అంతరంగములో అలా సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి తేజస్ శరీరం, అంతరంగములో అలా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ తేజస్ శరీరము, ఆ సూక్ష్మ శరీర సాక్షి ఎవరప్ప అంటే తైజసుడు. మరి ఆ తేజస్ శరీరి అయినటువంటి ప్రకాశాన్ని గుర్తుపట్టినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, తనలో ఉన్నటువంటి ప్రకాశాన్ని సాక్షిత్వాన్ని గుర్తుపట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి చిత్తం నుంచి చిత్తుగా మారిపోతుంది. మారిపోయి చిత్తు ప్రకాశాన్ని తెలుసుకుంటారు. అలా తెలుసుకుంటే ఏమిటండి ప్రయోజనము అంటే ఆ చిత్తు ప్రకాశ స్థితిలోనే నిర్వాణం ఉంది. ఆ చిత్తు ప్రకాశ స్థితిలోనే నిర్వాణం ఉంది. ఎవరైతే ఈ నిర్వాణ స్థితిని అనుభవించారో వారు ఆ చిత్ ప్రకాశం ఆధారముగా సత్తును తెలుసుకుంటారు. ఆ చిత్తు ప్రకాశం ఆధారంగా నీకు అక్కడ ప్రకాశింపబడితే అప్పుడు సత్తును తెలుసుకుంటారు. ఆ సత్తు ఆత్మ. అదే కేవల సత్తుకి ఆత్మ అని పేరు. కేవల సత్తుకి ఆత్మ అని పేరు. శుద్ధ సత్తుకి ఆత్మ అని పేరు. దానికే శుద్ధ స్ఫటిక సన్నిభమైనటువంటి ఉపమానం చేశారు. దానికే శుద్ధ స్ఫటిక సన్నిభమైనటువంటి ఉపమానాన్ని చేశారు. మరి ఆ శుద్ధ సత్వం ఎటువంటిదయ్యా అంటే శుద్ధ స్ఫటికం లాంటిది. ఆ శుద్ధ సత్వము ఎటువంటిదప్ప అంటే శుద్ధ స్ఫటికం లాంటిది. స్ఫటిక లింగము ఆరాధించడం చాలా విశేషమైంది. ఆ స్ఫటిక లింగాన్ని ఆరాధించడము చాలా విశేషమైందంట. అంటే స్ఫటిక లింగాన్ని పెట్టుకొని పూజించి ఆరాధించడం చాలా విశేషమైనది. కానీ ఆయా పూజాధికం అభిషేకం అంతా పూర్తయ్యే లోపు నీ అంతఃకరణం ఆ చిత్తు ప్రకాశ స్థితిని పొంది, నిర్వాణ స్థితిని పొంది, ఆ పాతాళ అభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిరామేతి. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్యోతిరామేతి. అవస్థ అనంత చూడు, నిగాగా చూడప్ప. ఆ పాతాళ అనంత అని నేను అనుకుంటా. నభస్థ నా అంటే ఆ పాతాళ నభస్థ, నాలో అవస్థ అని తీసుకోవాలి. నాను ఆగా తీసుకొని అభస్థాన్ని అని. సరే సరే. ఆ పాతాళ అభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురణ జ్యోతిరామేతి శివ శివకృషైతి మారుతేతి చ మూర్తిభిః. ఎట్లా అంటే స్ఫటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాతామృతహి అనేటటువంటి ధ్యాన శ్లోకములో చెప్పబడినటువంటి శ్రీరుద్రం ఆధారముగా ఆ జ్యోతిస్ఫటిక లింగ స్థితిని పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆపోజ్యోతి అనేటటువంటి స్థితికి చేరుకున్నారు. బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్నటువంటి ప్రకాశ స్థితిని చూస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఆ ఆపోజ్యోతి అనేటటువంటి స్థితికి చేరుకున్నారో, ఆపోజ్యోతి అనేది మన కంటిలో ప్రకాశించబడేటువంటి మన చుక్క, సూది మోప మన చుక్క ఉంటుంది అక్కడ. ఆ చుక్క ప్రకాశ కిరణాలతో ప్రకాశింపబడతా ఉంటుంది. అప్పు అంటే నీరు, ఆ నీళ్ళలో ఉండేటువంటి నీళ్ళలో ప్రకాశింపగలిగేటటువంటి జ్యోతి ఆ ఆపోజ్యోతి. ఆ ఆపోజ్యోతి అనేటువంటి స్థితికి చేరుకున్నారో ఆ బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్నటువంటి ప్రకాశ స్థితిని చూస్తున్నారు. ఇప్పుడు 5 25 కనపడడం లేదు. 20 తత్వాలు ఇప్పుడు కనపడలే. కనబడితే ఏమైంది? వ్యష్టిగా చూస్తేనేమో జ్ఞాత ప్రకాశం కనబడుతుంది. ఇది కనబడితే ఏమైంది? వ్యష్టిగా చూస్తేనేమో జ్ఞాత ప్రకాశం అంతా కనబడుతుంది. సమిష్టిగా చూస్తే కూటస్థ ప్రకాశం కనబడుతుంది. ఈ ప్రకాశ లక్షణం చేత ఈ జ్ఞాత కూటస్థులు ఒకటైపోయారు. ఈ ప్రకాశ లక్షణం చేత ఈ జ్ఞాత కూటస్థులు ఒకటైపోయినారు. ఆ ఒక్కటైపోయినటువంటి స్థితికి ఆపోజ్యోతి అని పేరు. ఆ ఒక్కటైపోయినటువంటి స్థితికే ఆపోజ్యోతి అని పేరు. అలాంటి ఆపోజ్యోతిని తెలియాలి అంటే ప్రత్యేగాత్మ నీ మదిలోన. ఇప్పుడు ఏమైందట? ఈ అంతరింద్రియాలు అంటే జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి 5 జ్ఞాత స్థానంలోకి మిగిలిన 4 వచ్చి చేరిపోయినాయి. ఈ జ్ఞాత స్థానంలోకి మిగిలిన 4 అంటే అంతఃకరణ చతుష్టయములు అంటారు వాటిని. అంతఃకరణ చతుష్టయములు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అవి 4 ఈ జ్ఞాత స్థానంలోకి చేరినాయి. మరి ఆ జ్ఞాతకే హృదయస్థానం అని కూడా పేరు. ఆ జ్ఞాతకే హృదయస్థానం అని పేరు. మరి ఈ జ్ఞాత హృదయస్థానములో స్వరూప జ్ఞానాన్ని, ప్రకాశాన్ని, స్వప్రకాశాన్ని, సాక్షిత్వాన్ని కలిగి ఉంది. ఈ జ్ఞాత చూడండి, అంతర్ముఖంగా మీరు భూమధ్య స్థానంలోకైనా లేదా సహస్రారంలోకైనా అదే హృదయస్థానము. మరి ఈ జ్ఞాత ఉండే స్థానము. ఈ జ్ఞాత హృదయస్థానములో స్వరూప జ్ఞానాన్ని, స్వప్రకాశాన్ని, సాక్షిత్వాన్ని కలిగి ఉంది. ఈ 3 లక్షణాల ద్వారా వ్యాపకమైనటువంటి పరిమితులు లేనటువంటి కూటస్థ స్థితికి, ఈ 3 స్థితుల ద్వారా జ్ఞాతకే హృదయం అని పేరు. కాబట్టి ఈ జ్ఞాత హృదయ స్థానంలో స్వరూప జ్ఞానాన్ని, స్వప్రకాశాన్ని, సాక్షిత్వాన్ని కలిగి ఉంది. ఈ 3 లక్షణాల ద్వారా వ్యాపకమైనటువంటి పరిమితులు లేనటువంటి కూటస్థ స్థితికి ప్రకాశాన్ని ఆధారం చేసుకొని ఈ 3 లక్షణాల ద్వారా ఏం చేసింది? వ్యాపకమైనటువంటిది పరిణామం చెందింది కదా. పరిమితులు లేనటువంటి
కూటస్థ స్థితికి ప్రకాశాన్ని ఆధారంగా చేసుకొని బ్రహ్మాండ నిర్ణయ పద్ధతిగా ఉన్నదంతా కూడా కూటస్థ ప్రకాశమే. ఈ బ్రహ్మాండ నిర్ణయ పద్ధతిగా ఉన్నదంతా కూడా కూటస్థ ప్రకాశమే. పిండ బ్రహ్మాండములు లేవు అనేటువంటి నిర్ణయం ఎవరైతే పొందారో, ఇక్కడ పిండము, ఈ బ్రహ్మాండము. ఇప్పుడు పిండాండంలో ఉండేటువంటి జీవుడు, బ్రహ్మాండంలో ఉండేటువంటి ఈశ్వరుడు ఏకస్థితిని పొందారు. అక్కడ శివజీవిక సంధానంతో కూటస్థ స్థితికి పొందారు. పొందిన తర్వాత ఆ ప్రకాశాన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత బ్రహ్మాండ నిర్ణయ పద్ధతిగా ఉన్నదంతా కూడా కూటస్థ ప్రకాశమే అనే నిర్ణయానికి కలిగిన తర్వాత ఇప్పుడు ఇవి రెండూ లేవు, పిండము లేదు, బ్రహ్మాండము లేదు అనే నిర్ణయం ఎవరైతే పొందారో వారు అఖండ ఎరుక స్థితికి చేరినట్లు, వారు చేరారు. కాదయ్యా దాస్ గారు, ఇప్పుడు నువ్వు ఈ బుక్ లో ఈ రకంగా చెప్తా వస్తాను, మళ్ళీ ఇంకో బుక్ తీసుకున్నాడు దాంట్లో ఇంకో రకంగా వస్తా ఉంటాయి. యాదాన్ని యాగొట్టుకుండలో జారిపోతాయో ఆడ దాన్ని బాగా మైండ్ పెట్టుకున్నోనికి మాత్రమే అవి దొరికేది, లేకపోతే దొరకవు ఇవి. ఇది రికార్డింగ్ అయితే ఉంటుంది, మాట్లాడద్దని చాలా సార్లు చెప్తారు. ఇక్కడ ఏం అంటే, ఇప్పుడు మనకు ఈయన అందించినటువంటి విశేషం అంతా కూడా ప్రతి కందార్థంలో కూడా పిపీలక మార్గం ద్వారా నడిపిస్తూ కడకు పూర్ణబోధ విధంగా మార్గాన్ని కూడా తెలియపరిచాడు, అట్లా దృఢపరిచాడు. అట్లా ఒక పెద్దలు వాళ్ళ అనుభవంలో ఒక్కొక్కరు ఒక్కో రీతిగా తెలియపరిచారు. ఇప్పుడు ఈ అఖండ ఎరుకకు ఇక్కడ పాపం అని పేరు వేశారు. భగవద్గీత కూడా ఏమంటుంది అంటే, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే పాపం అంటే పరధర్మం అని అర్థం. అంతేగాని మౌలికంగా భౌతికమైనటువంటి స్థాయిలో, శరీర స్థాయిలో, కర్మఫల స్థాయిలో చెప్పిన పదం కాదు ఇది. మౌలికంగా భౌతికమైనటువంటి స్థాయిలో, బాహ్య ప్రపంచంలో నువ్వు వ్యవహరించేటువంటి స్థాయిలో, శరీర స్థాయిలో, కర్మఫల స్థాయిలో చెప్పినటువంటి పదం కాదు ఇది. ఇదంతా కూడా సూచించబడినటువంటి అర్థం అన్నమాట. అంటే పరధర్మం, అసలు నీ స్వధర్మం ఏమిటంటే, ముళ్ళు గృచ్చ సందు లేనటువంటి బయలు రీతిగా ఉండాలి నువ్వు. నీ స్వధర్మం ఎట్లుండాలా? నువ్వు ముళ్ళు గృచ్చ సందు లేనటువంటి బయలు రీతిగా ఉండాలి నువ్వు. దేనినైనా నిరసించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడివి. దేనినైనా నిరసించగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడివి. ఈ తాదాత్మత లేనటువంటి వాడివి. ఏ ఆసక్తులు లేని వాడివి. ఏ ఆశలు లేని వాడివి. ఎట్లా? నిరాశీ నిర్మో భూత్వా. నిరాశీ నిర్మమో భూత్వా అని అంటుంది భగవద్గీత. జ్ఞాని ఎలా ఉంటాడయ్యా అంటే, నిరాశీ, వాడికి ఏ ఆశలతో పని లేదు. నిర్మమో అంటే ఏ మోహము లేదు. నిరహంకార, ఏ అహము లేదు. జీవుడు లేడు, దేవుడు లేడు. ఇలా వీటినన్నింటినీ పోగొట్టుకున్నట్టు వంటివాడు, ఈ పోగొట్టుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కైవల్యం, వాడే కేవలం. ఎరుక లేనిదని నిరూపించడానికి, ఎరుక లేదని నిరూపించడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని పొందాడు. కాబట్టి ఏ బయలునందు కూటస్థునికి అవకాశం లేదో, ఏ బయలునందు పిండ బ్రహ్మాండములకు అవకాశం లేదో, ఆ అవకాశం రావడం ఏదైతే ఉందో అది పరధర్మం.
అవతారుడు అన్నాడు దీన్ని. ఆది లెహేర్ అన్నారు. ఆ చైతన్యమే ఈ అచైతన్యముగా మారింది అన్నాడు. ఆది లెహేర్, ఆ చైతన్యమే ఈ అచైతన్యముగా మారింది అన్నాడు. రకరకాల అన్వయాలతో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి పద్ధతిలో పండితులకు పామరులకు అనేటువంటి భేదం లేకోకుండా సర్వజన సామాన్యముగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో మహనీయులందరూ కూడా దిగివచ్చి ఆ పరాత్పర స్థితి యందు ఉన్నటువంటి నిలకడ చెందినటువంటి వారు శాంతం అంటే ఆశాంతము ఆ మొదలు తా వరకు పిండాండంలో చివరి వరకు ఉన్నటువంటి శరీరం వరకు వచ్చి ఈ పిండాండ బ్రహ్మాండాలలో ఉన్నటువంటి అహమును పిండ బ్రహ్మాండములుగా ఉన్న వ్యవహారమును అంతా కూడా సరళమైనటువంటి శైలిలో అర్థం చేసుకోవడానికి అనువుగా వ్యవహరించి బోధించి వారి శక్తిని అందరి యందు పంచి వారు నిర్గమిస్తున్నారు అన్నమాట. అనేకమైనటువంటి మహానుభావులంతా వచ్చి అనేకమైనటువంటి త్రోవలతో, పద్యాలతో, గద్యాలతో, శృతులతో, పాటలతో ఈ విధంగా మనకు తయారు చేసి ఇచ్చారు పెద్దలు. ఇది కారణజన్మలు లేక కారణరహితమైన స్థితిని ధరించి వచ్చినటువంటి వారు వీళ్ళు ఎట్టివారు మనకు అంటే కారణజన్ములు. లేక వాళ్ళు ఎట్టివారే వచ్చారు, కారణ రహితమైన స్థితిని ధరించి వచ్చినటువంటి వాళ్ళు, జన్మ లేని స్థితిని పొందినటువంటి వాళ్ళై కాలారిసములైనటువంటి దేశికుల యొక్క జీవన కర్తవ్యం ఇలా ఉన్నట్లు కనబడుతుంది. నిజానికి వాళ్ళకి ఏ కర్తవ్యము లేదు, వాళ్ళకి ఏ ఆశలు లేవు, వాళ్ళకి ఏ ఫలితాలు లేవు, వాళ్ళకి ఏ కర్మలు లేవు. వాళ్ళలో నేననేటువంటి అహము లేదు. ఉన్నా లేని వాళ్ళుగా ఉన్నారు. అంటే ఉండి లేని స్థితిని పొందిన వాళ్ళై ఉన్నారు. లేక ఉన్నవాళ్ళు, ఉన్నా లేని వాళ్ళు, లేక ఉన్నవాళ్ళు, ఆ రీతిగా ఉన్నవాళ్ళు గుర్తులేవి మిగిల్చుకోలేదు. వాళ్ళని ఆరాధిస్తున్న వాళ్ళని, వారిని ఆశ్రయించిన వారికి జ్ఞానాన్ని ఇవ్వడం తప్ప, వాళ్ళ దగ్గరికి ఎవరైతే శరణాగతుడై వచ్చాడో, ప్రశ్నించగలిగే స్థాయి వచ్చిందో, వారిని ఆశ్రయించిన వారికి జ్ఞానాన్ని ఇవ్వడం తప్ప వాళ్ళకి వేరే ప్రయోజనశీలమైనటువంటి పని ఏమీ లేదు. నీతో ఏదో ప్రయోజనం చేసుకోవాలనేటువంటి భావన అయితే ఏమీ లేదు. 100 మంది శిష్యులైతే 100 పదుల 1000 వస్తుంది అనేటువంటి నిర్ణయం అయితే కాదు. వచ్చిన వాళ్లకు తెలియపరచాలని ఎంతో ఆశ, ఈ పరంపరా స్థితిని నిలబెట్టుకోవడానికి ఎంతో ఆశగా కలిగే ఉంటారు. అంటే కుమారుడు ప్రయోజకుడు కావాలనేటువంటి ఎంత సంకల్పం చేత పెంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఒక స్థాయికి ఎట్లా తేవాలనుకుంటాడో, బాహ్యములో పుత్రుడు అంటే గురుపుత్రుడిని కూడా ఆ స్థితిగా ఆ స్థాయికి చేర్చాలనేటువంటి తపన ఉంటుంది పెద్దలకు. అటువంటి స్థాయికి చేర్చాలనే తపనతో చేయగలుగుతారు. ఇప్పుడు వీటికి కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళంబు మహనీయ గురునకు మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబు.
మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురుదేవ.